Hi guys, I hope everyone is staying safe. Stay home, stay safe, stay healthy, and we hope all goes well. Welcome back to my channel, Happy Belly. ఇవాళ నేను పన్నీర్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నా. దీనిని రైస్, రోటీ, చపాతీ, బిర్యానీ దేని కాంబినేషన్లో తిన్నా సూపర్గా ఉంటుంది. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో, తయారు చేసుకునే విధానం ఏంటో చూసేద్దామా? ముందుగా పన్నీర్ కర్రీ తయారు చేసుకోవడానికి పన్నీర్ని మ్యారినేట్ చేసుకుని పెట్టుకోవాలి. అందుకు నేను ఇక్కడ 200 గ్రామ్స్ పన్నీర్ని తీసుకున్నా. హెరిటేజ్ పన్నీర్ని తీసుకున్నా. మీరు ఇదే బ్రాండ్ తీసుకోవాలని లేదు, మీ దగ్గర ఏ బ్రాండ్ అవైలబుల్గా ఉంటే ఆ బ్రాండ్ తీసుకుని ఇలాగా క్యూబ్స్ లాగా కట్ చేసుకుని పెట్టుకోవాలి. ఇలాగా మీడియం సైజ్ ముక్కల్లాగా కట్ చేసుకుని పెట్టుకోవాలి. దీని తర్వాత నేను దీనిలో 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పొడి, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం, అర చెంచా పసుపును కూడా వేసి కొద్దిగా నీళ్లు పోసి కలుపుకోవాలి. నీళ్ళు ఎంతో పోయాల్సిన అవసరం లేదు, ఒక 2 నుండి 3 టేబుల్ స్పూన్లు పోస్తే సరిపోతుంది. అంతకన్నా ఎక్కువ పోయకండి, 2 నుండి 3 టేబుల్ స్పూన్లు సరిపోతాయి. దీని తర్వాత దీనిని వీడియోలో ఏ విధంగా అయితే చూపిస్తున్నానో ఆ విధంగా కలుపుకోవాలి. పన్నీర్ కలిపేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది బాగా మెత్తగా సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి మీరు ఎలా పడితే అలాగా హార్ష్గా కలిపారు అనుకోండి, విరిగిపోయే ఛాన్స్ ఉంది. సో చాలా స్మూత్గా కలపండి. ఇలా కలిపిన దాన్ని రిఫ్రిజిరేటర్లో పెట్టుకుందాం. సో అప్పుడు మనకి ఈ కారం, ఉప్పు, ఏదైతే మసాలాలన్నీ వేసామో అవి పన్నీర్కి బాగా పట్టుకుంటాయి. ఈలోపు మనం కర్రీని ప్రిపేర్ చేసుకుందాం. ప్యాన్ హీట్ అయిన తర్వాత నేను దీనిలో 1 టేబుల్ స్పూన్ బటర్ని వేస్తున్నా. వెన్న మొత్తం కరిగిన తర్వాత దీనిలో 4 to 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని వేస్తున్నా. ఇక్కడ నేను ఆయిల్ ప్లస్ బటర్ రెండూ తీసుకున్నా. వెన్న వేయటం వల్ల కర్రీకి మంచి టేస్ట్ అనేది వస్తుంది. మీ దగ్గర బటర్ కానీ లేకపోతే మీరు దీన్ని స్కిప్ చేయొచ్చు, ఓన్లీ ఆయిల్ తీసుకోండి. అండ్ ఫ్లేమ్ అనేది లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ ప్రాసెస్ మొత్తం చేయాలి. హై ఫ్లేమ్లో మాత్రం అస్సలు పెట్టకండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత నేను దీనిలో కొద్దిగా దాల్చిన చెక్క, కొంచెం ఆవాలు, జీలకర్ర, యాలకులు, లవంగాలు కూడా వేస్తున్నా. మీరు చూసినట్టయితే నేను ఎక్కువేమీ తీసుకోలేదు, చాలా తక్కువ తీసుకున్నా. ఒక 1/2 టేబుల్ స్పూన్ తీసుకుని వీటిని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. 1 మినిట్ ఫ్రై చేసుకున్న తర్వాత నేను దీనిలో సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని వేస్తున్నా. 4 పచ్చిమిరపకాయలు తీసుకుని ఇలా సన్నగా ముక్కల కింద కట్ చేసుకోవాలి. దీని తర్వాత దీనిలో 1 కప్ ఆఫ్ ఆనియన్స్ని కూడా వేస్తున్నా. ఇక్కడ నేను 5 మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకుని ఇలా సన్నగా ముక్కల కింద కట్ చేసి పెట్టుకున్న వాటిని 1 కప్పు వేయాలి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసి మొత్తం అంతా బాగా కలిసేలాగా కలిపి మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా తిప్పుతూ వేయించుకోవాలి. మీరు 3 నిమిషాల తర్వాత చూసినట్టయితే ఇలా ఉంటుంది. ఉల్లిపాయ ముక్కలు అనేవి ఆల్మోస్ట్ వేగిపోయినట్టే మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది కదా. ఇప్పుడు నేను దీనిలో రిమైనింగ్వి వేస్తున్నా. ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా పొడి, 1 టేబుల్ స్పూన్ కారాన్ని తీసుకున్నా. ఉప్పు, గరం మసాలా, కారం మొత్తం అన్నీ దీనిలో వేసి కలిసేలాగా బాగా కలిపి లో టు మీడియం ఫ్లేమ్లో ఆయిల్ అనేది పైకి రిలీజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. మీరు ఒక 4 మినిట్స్ తర్వాత చూసినట్టయితే చూసారు కదా, మంచిగా ఆయిల్ అనేది పైకి రిలీజ్ అయ్యింది. ఇప్పుడు దీనిలో 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోండి. ఎక్కువ అక్కర్లేదు, ఎందుకంటే ఘాట్ ఎక్కువ అయిపోతుంది కాబట్టి. ఒక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపిన తర్వాత దీనిలో 1 కప్పు కొత్తిమీరని వేస్తున్నా. కొత్తిమీర వేయటం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. దీని తర్వాత నేను దీనిలో 2 టేబుల్ స్పూన్స్ కస్తూరి మెంతిని వేస్తున్నా.
మీ దగ్గర కస్తూరి మెంతి లేకపోతే మీరు దీని బదులు 1 కప్పు సన్నగా తరుక్కున్న మెంతి కూరని వేసుకోండి, అది కూడా సరిపోతుంది. సో కొత్తిమీర అండ్ కస్తూరి మెంతి వేసి జస్ట్ ఇలా కొంచెం కలిపిన తర్వాత దీనిలో ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ శనగపిండిని వేస్తున్నా. శనగపిండి వేయటం అనేది చాలా ఇంపార్టెంట్ స్టెప్. మీరు కానీ వేయలేదనుకోండి, కర్రీ అనేది ఎలా ఉంటుందంటే ఆయిల్కి ఆయిల్ సపరేట్ అయిపోయి కింద వాటర్కి వాటర్ సపరేట్ అయిపోయి బాగోదు, చూడటానికి బాగోదు అండ్ తినడానికి కూడా అంత మంచిగా ఉండదు. సో 1 టేబుల్ స్పూన్ శనగపిండి అనేది మీరు వేసుకోవటం వల్ల మన గ్రేవీకి థిక్ కన్సిస్టెన్సీ అనేది వచ్చి తినేటప్పుడు అండ్ ఆయిల్ సపరేట్ అవ్వకుండా కూడా ఉంటుంది. సో ఈ స్టెప్ని మాత్రం మీరు మర్చిపోకండి. శనగపిండి వేసిన తర్వాత కొద్దిగా కలిపి దీన్ని మీడియం ఫ్లేమ్లో పచ్చివాసన పోయేంత వరకు ఒక 2 మినిట్స్ పాటు వేయించుకోవాలి. 3 నిమిషాల తర్వాత మీరు చూసినట్టయితే ఇలా ఉంటుంది. ఇప్పుడు నేను 1 కప్ ఆఫ్ టమాటో ప్యూరీని వేస్తున్నా. ఇక్కడ నేను 3 మీడియం సైజ్ టమాటాలను తీసుకుని మిక్సీ జార్లో వేసి ఇలా పేస్ట్ లాగా చేసుకున్న ఆ పేస్ట్ని 1 కప్పు తీసుకోవాలి. టమాటో ప్యూరీ వేసిన తర్వాత ఫ్లేమ్ని బాగా సిమ్లో పెట్టుకుని రిమైనింగ్ ప్రాసెస్ని చేయాలి. దీనిని మొత్తం టమాటో పచ్చివాసన లేకుండా ఉడికిపోయి ఆయిల్ అనేది పైకి రిలీజ్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. దీనికి ఒక 4 to 5 మినిట్స్ టైం పడుతుంది కాబట్టి ఈలోపు నేను ఇంకొక స్టవ్ మీద ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టుకున్న పన్నీర్ని ఫ్రై చేసుకుంటున్నా. దీనికి స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక కడాయిని ఉంచి అందులో పన్నీరు వేగటానికి సరిపడేంత నూనెని తీసుకోవాలి. ఇక్కడ నేను 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ని తీసుకున్నా. ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగానే మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని అందులో వేసి ఫ్రై చేయాలి. ఈ ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్లోనే చేయాలి. హై ఫ్లేమ్లో అస్సలు చేయకండి. హై ఫ్లేమ్లో చేసినట్టయితే పన్నీర్ ముక్కలు మాడిపోయే ఛాన్స్ అనేది ఉంది. ఇలా ఫ్రై చేసుకోవటం వల్ల యూజ్ ఏంటంటే పన్నీర్ అనేది మిల్క్తో తయారవుతుంది కాబట్టి వేయించుకోవటం వల్ల మిల్క్ స్మెల్ అనేది పోయి మనం ఏవైతే మసాలాలు వేసామో అవి పన్నీర్ ముక్కలకి బాగా పట్టుకుని ముక్క అనేది చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ వేయించేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే నేను ఆల్రెడీ చెప్పినట్టు ఇవి చాలా సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి మీరు బాగా హార్ష్గా హ్యాండిల్ చేయకండి. చాలా స్మూత్గా కొద్దిగా ఇక్కడ నేను వీడియోలో ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అదే విధంగా వేయించుకోవాలి. పన్నీర్ని మనం ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఈ పక్కన మనం ఇంకొక స్టవ్ మీద గ్రేవీని పెట్టుకున్నాం కదా, అది చూసినట్టయితే ఇలా ఉంటుంది. గ్రేవీ అనేది కుక్ అయిపోయింది. సో మధ్యలో మనం ఇలా కొంచెం గ్యాప్ తీసి దీనిలో ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని కూడా వేసి బాగా కలపాలి. కలిపిన తర్వాత నేను దీనిలో 1 కప్ ఆఫ్ వాటర్ని పోస్తున్నా. 1 కప్ ఆఫ్ వాటర్ని కూడా పోసి ముక్కలన్నీ కలిసేలాగా కలిపి అన్ని ముక్కలు బాటమ్కి టచ్ అయ్యేలాగా కలిపిన తర్వాత దీనిని లో టు మీడియం ఫ్లేమ్లో కొంచెం దగ్గరికి పడేదాకా ఉడికించుకోవాలి. అంటే నీళ్ళు మొత్తం ఎగిరిపోయి ఆయిల్ కొంచెం పైకి తేలుతూ థిక్ కన్సిస్టెన్సీ లైక్ గ్రేవీ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు లో టు మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి ఉడికించుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదండి పన్నీర్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో. చాలా సింపుల్ అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. ఏ కాంబినేషన్తో అయినా రైస్, పరోటా, చపాతీ, బిర్యానీ దేనితో తిన్నా సూపర్గా ఉంటుంది. వెజ్లో నాకు ఏదైనా ఫేవరెట్ కర్రీ ఉందంటే అది ఆల్వేస్ పన్నీరే. మీ ఫేవరెట్ కర్రీ ఏంటో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.